భూముల మీద ఇంత రాగ్దాంతం ఎందుకు చేస్తుండ్రు? ఇది ఒక్క హెచ్సి భూములతో ఆగదు. నేను ఎందుకు ఇంత ఇప్పటికి 2 సార్లు 2 లైవ్స్ మాట్లాడినా, ఇది థర్డ్ మాట్లాడుతున్నా. ఇది హెచ్సి భూముల గురించి కాదు. ఇది ఇక్కడితో ఆగదిగా. ఇప్పుడు మనము ఏది మొన్న అక్కడెక్కడ ఇక ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మనకు భూమి కావాలి. మరి ఎక్కడి నుంచి ఏం చేద్దాం చెప్పండి? అభివృద్ధి వద్దా? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మనం ఎట్లా మనం అంటే ఏది ఒకరు కట్టిన ట్యాక్స్, కేసీఆర్ గారి లెక్క ఒకరు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఏది కొద్దిమంది పేదలకు పంచిపెట్టి మిగిలిందంతా దోసుకోమని చెప్తున్నారా? లేదు మోడీ లాగా ఏది మొత్తం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులన్నీ వాళ్ళు గుజరాతీ వ్యాపారస్తులు, గుజరాతీ నాయకులు, లేకపోతే బ్రాహ్మణులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు తిందామంటారా? కాదు. ఎట్లా బాగుపడుతుంది చెప్పండి. మరి నా భారతదేశం ఇదే కేటీఆర్ అంటాడు, భారతదేశం చైనా లాగా అభివృద్ధి కాలేదంటాడు.